డెఫినెట్లీ షార్ట్ క్వశ్చన్ పెట్టుకుంటాం అధ్యక్ష. ఈరోజు లాభం ఎంత అని అడుగుతా ఉన్నారు అధ్యక్ష వెంకటరమణారెడ్డి. ఈరోజు ఉపాధి కల్పన చేసే ప్రయత్నంలోనే మేము పెట్టుబడులు తీసుకొచ్చే కార్యాచరణలోనే ఈరోజు మేము చెప్పాం ఇంతకుముందు పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి, ఎన్ని కంపెనీలకు సంబంధించి వచ్చినాయి. మేము చెప్పేదేమో మరి పాయల్ శంకర్ గారు చెప్పేదేమో పెద్ద ఎత్తున వస్తున్నాయని, ఏదో వస్తున్నాయని కాదు. ఈరోజు చెప్పిన వాస్తవాలే. ఆ రోజు పత్రికలు రాసినంత మాత్రాన ఏ పత్రిక రాస్తే ఆ పత్రిక వారిని కోరండి, అడగండి. ప్రభుత్వ పరంగా వచ్చిన ప్రకటనని ఆ ప్రకటన మేరకు నేను జవాబు చెప్తాను తప్ప పత్రికల్లో వచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని పోయే కార్యాచరణ తీసుకోను. ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, పెట్టుబడి ప్రకటనల కింద సుమారు మీరు అడిగారు లాభం ఎంత అని, 68,150 మందికి ఇప్పుడు వ్యక్తులకు ఉపాధి కల్పించడానికి ఈరోజు వచ్చిన పెట్టుబడులు సంకల్పిస్తాయి అధ్యక్ష. అదేవిధంగా కంపెనీలు పెడితే ఇవాళనే పెడితే రేపు రావు కదా. ఈరోజు కొన్ని తాత చెట్టు పెడితే ఈరోజు టెక్నాలజీ ఉంది. తాతనే ఫలితాలు పొందే విధంగానే ఉంది టెక్నాలజీ. ఈరోజు మేము ఇతర రాష్ట్రాలకు సంబంధించి మొత్తం కూడా ప్రస్తావన చేస్తా అధ్యక్ష. డెఫినెట్లీ ఐఎమ్ హియర్ టు స్టాండ్. నేను ఇంకా రాబోయే 2.5 సంవత్సరాలు కూడా నేను ఉన్న పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా పారదర్శకంగానే మీ ముందు అన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తా. నేను ఈరోజు వైట్ పేపర్ ద్వారా కూడా ఈరోజు ఎన్ని వచ్చినాయి, ఎన్ని రాలేదు, ఎన్ని పక్కన పెట్టినాము, ఎన్ని మీరు అసత్య ప్రచారాలు చేసినా కూడా వైట్ పేపర్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ విధంగా తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. రెండవది లాభం ఎంతమంది మంత్రులు పోయినరు, ముఖ్యమంత్రులు పోయినరు. ఈరోజు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వారు అవసరం ఉంటే వివిధ దేశాలకు కానీ వివిధ ప్రాంతాలకు పోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దానివల్ల రాష్ట్రానికి ఉపయోగపడే కార్యాచరణ తీసుకుంటారు. ఈరోజు ఎంత లాభం జరిగిందని అడుగుతున్నారు. లాభాలు ఇమ్మీడియట్గా జరుగుతాయా, రేపు పొద్దున జరుగుతాయా? రేపు మనం పాలసీ విధానాల్లో ఎక్స్పోజర్, సపోజ్ ఉదాహరణకు చెప్తా ఉన్నాను అధ్యక్ష, సౌత్ కొరియాకు సంబంధించి మూసీ నది పునర్నిర్మాణ కార్యక్రమం భాగంలో ఎక్స్పోజర్ ట్రిప్ పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ ఎక్స్పోజర్ ట్రిప్కు సంబంధించి మొత్తం అందరినీ కూడా పిలవడం జరిగింది. వాళ్ళు పోకపోయిండొచ్చు. ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా పిలిచారు. సిటీకి సంబంధించి మీరు కాదు కదండి, సిటీకి సంబంధించిన వారిని కార్పొరేటర్లను, గౌరవ శాసనసభ్యులను, మంత్రులు పోయారు. ఎక్స్పోజర్ ట్రిప్ అని ఉంటుంది అధ్యక్ష. చాలామంది ఉన్నారో లేదో, మా పద్మారావు గారు ఉండొచ్చు. 2001 సంవత్సరం సార్, యాజ్ ఎ యంగ్ లెజిస్లేటర్ అధ్యక్ష, నేను మా దామోదర్ భాయ్ కూడా ఉన్నారు. 6 దేశాలకు సంబంధించి ఆనాడు ప్రభుత్వం ప్రతి ఒక్క శాసనసభ్యులు 294 మంది శాసనసభ్యులని వివిధ గ్రూపుల ద్వారా 6 దేశాలకు సంబంధించి ఒక ఎక్స్పోజర్ ట్రిప్ను చూపిద్దాం. ఇమ్మీడియట్గా జరుగుతుంది అధ్యక్ష. దాని ఫలితాలు ఏంటంటే దాన్ని మనం రంజించిన అనుభవం అవసరం ఉన్నప్పుడు ఒక పాలసీ మేకర్గా ఈరోజు నేనెంత ఉపయోగిస్తా ఉన్నాను, యాజ్ ఎ పాలసీ మేకర్గా రేపు ముందు ఎవరికైనా అవకాశం వస్తే వారు ఏ విధంగా ఉపయోగించుకోవడానికి ఉంటుంది. కొన్ని ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది, కొన్ని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్లు ఉంటాయి అధ్యక్ష. రాష్ట్రానికి సంబంధించిన మన కీర్తి, రాష్ట్రానికి సంబంధించిన మన ప్రత్యేకతలు తెలియజేయడానికి కూడా పోవాల్సి వస్తుంది అధ్యక్ష. మారుతా ఉన్న పరిణామాలు, మారుతా ఉన్న టెక్నాలజీ యుగానికి సంబంధించిన అంశం విషయంలో కొత్తగా నేర్చుకోవాల్సిన అనేక అంశాలు ఉంటాయి. అవన్నిటిని కూడా తీసుకెళ్తాం. మేము ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇంకోటి, పెట్టుబడులు వచ్చినాయి, ఎంఓయూలు అంటే సార్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, దిస్ బేస్ అగ్రిమెంట్ అధ్యక్ష. దాని తదుపరి డ్యూ డెలిజెన్స్ చేస్తారు ఇటు మా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్. డ్యూ డెలిజెన్స్ ఏంది? వారు సబ్మిట్ చేసిన డిపిఆర్, వారు సబ్మిట్ చేసినాక డిపిఆర్కు సంబంధించి వారికి ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, లేకుంటే వారు ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారో చూసి నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. ఎంఓయూలు చేస్తూ ఉంటే ఈ పోటీ ప్రపంచంలో నేను నేరుగా ఈరోజు నేను మా పాయల్ శంకర్ గారికి, అదే కూడా వెంకటరమణారెడ్డి గారితో ప్రత్యేకంగా నాకు జరిగిన సంభాషణ చెప్తా ఉన్నాను. గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో నేను నేరుగా అడిగిన, మీకు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి 6 లక్షలు 7 లక్షలు సార్, గత సంవత్సరం మీరు 7 లక్షలని డిక్లేర్ చేశారు.
ఎంత మీరు గ్రౌండ్ చేస్తున్నారని అడిగాను. దిస్ ఈజ్ మై డిస్కషన్ విత్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర. మేము 30% గ్రౌండ్ చేస్తాము, 30 to 35% గ్రౌండ్ చేస్తే అదే సక్సెస్ మాకు అని చెప్పడం జరిగింది. అంటే వారిని 65% ఎందుకు చేస్తలేరు, ఏ విధంగా చేస్తలేరు అడతలేను. దే ఆర్ సో మెనీ ప్రాక్టికల్ ఇష్యూస్ విల్ బి అవాల్వ్డ్ ఆఫ్టర్ ఎంఓయూస్. ఆ ప్రాక్టికల్ ఇష్యూలో ఒకటి చెప్తా ఉన్నాను అధ్యక్ష, వారి కంపెనీకి సంబంధించి ఈరోజు అనుకునేది వారి కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ క్లోజర్ రాకపోవచ్చు, వారి కంపెనీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ పరంగా లోన్ అసిస్టెన్స్ రాకపోవచ్చు, వారి పార్ట్నర్స్లో కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఈరోజు మేము తీసుకోవాల్సిన డ్యూ డెలిజెన్స్ ఏముంటుంది, మా అధికారులు మేము ఈరోజు వచ్చే ఎంఓయూ చేసిన వారు కరెక్ట్గా ఉన్నారా, వారి డిపిఆర్ కరెక్ట్ ఉందా, వారి ఫైనాన్షియల్ స్టాండింగ్ కరెక్ట్ ఉందా, సరి అయిన సమయంలో వారి ఫైనాన్షియల్ క్లోజర్ అయిందా అన్ని చేసిన తర్వాత వీ విల్ మేక్ నెక్స్ట్ స్టెప్. సో ఐ జస్ట్ థాట్ ఆఫ్ ఎన్లైటింగ్. మనం 100% ఎంఓయూలు చేసుకున్నప్పుడు అన్నీ కూడా గ్రౌండ్ అవుతాయని నమ్మకంతో గ్రౌండ్ కావాలనే సంకల్పంతో పోతాం. అదే నేను సభ దృష్టికి వారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పాయల్ శంకర్ గారు వారి గొప్ప అనుభవం ఉంది. నేను ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ ఈరోజు ఇండస్ట్రీస్ కేవలం ఇక్కడే రావాలని సంకల్పిస్తారు. ఈరోజు పాయల్ శంకర్ గారు కూడా రేపు పొద్దున వాణిజ్యం వ్యాపారం చేసేది ఉంటే జనరల్ వాతావరణం చెప్తా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ పరిసరాల ప్రాంతంలోనే ఆ ఇండస్ట్రియలిస్ట్ ఆ పారిశ్రామికవేత్త కోరుకుంటాడు అధ్యక్ష. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి దగ్గర ఉండాలా, లాజిస్టికలీ వారికి ₹1 లాభం వచ్చే విధంగా ఉండాలని ఆలోచన చేస్తారు. నేను వారి ఆలోచన తప్పనో ఒప్పు అని అంటలేను. ఈరోజు మేము కూడా అంటా ఉన్నాం, డిస్ట్రిక్ట్ సెంటర్డ్ ఇండస్ట్రీస్ రావాలనే ఒక ప్రయత్న భాగంలో మొట్టమొదటిసారి ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చినాం. మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చినాం. ఆ ఎంఎస్ఎంఈ పాలసీలో గైడ్ లైన్స్ సరైతాను అధ్యక్ష, అనేక ప్రోత్సాహకాలు. ఈరోజు Tier 2, Tier 3 సిటీస్లో రావాలి అనే ఒక సంకల్పం ఉంది. ఎందుకంటే అక్కడ నైపుణ్యత ఉంది, ఆ నైపుణ్యతకు సంబంధించి అక్కడ ఉపాధి కల్పించాలనే కార్యాచరణలో పోతాను. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా నేను వారు ఇద్దరం కూడా స్వయాన కేంద్ర మంత్రి గారిని కలవటం జరిగింది అధ్యక్ష. వారు కూడా సానుకూలంగా ఉన్నారు. కానీ దానిలో క్రిటికల్ ప్రాబ్లం ఏంటంటే అధ్యక్ష, ఐరన్ ఓర్కు సంబంధించి వారి లైమ్ స్టోన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక పాలసీ విధానం అది ఇంకో సంవత్సరం లోపల అయిపోతుంది. అయిపోయిన తర్వాత పెట్టుబడి పెట్టే ఎవరైనా ముందుకొచ్చినా లేకుంటే కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చినా మళ్ళా వారికి తిరిగి వస్తుందో లేదా ఆ లైమ్ స్టోన్కు సంబంధించిన పర్మిషన్ అని సంకోచితం చేస్తూ ఉన్నారు. అదే గౌరవ కేంద్ర మంత్రి వాళ్ళు కూడా మాకు చెప్పడం కూడా జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా 2 సార్లుగా కలిసినాం. సార్ ఐ కెన్ స్టాండ్ సార్, ఈవెన్ దో సెంట్రల్ గవర్నమెంట్ పరంగా ఉన్న కేంద్ర మంత్రి గారు హెవీ ఇండస్ట్రీకి సంబంధించిన మంత్రి గారు కుమారస్వామి గారు చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది అధ్యక్ష. మా ప్రభుత్వం నుంచి మాకేమి ఇబ్బందులు లేవు, అన్ని తీర్ల కూడా ఎన్ఓసీలు ఇచ్చి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణలో ఉన్నాం. కేవలం కేంద్రం మరొక పాలసీ నిర్ణయం తీసుకొని వచ్చే పెట్టుబడిదారికి కానీ లేకుంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని నడిపిస్తా అన్నా కానీ లైమ్ స్టోన్కు సంబంధించి ఏదైతే మైనింగ్ పాలసీలో ఉన్న క్రిటికల్ ఛాలెంజ్ ఉందో దాన్ని అధిగమించే కార్యక్రమం చేస్తే అది ముందుకు సాగుతుంది అధ్యక్ష. అది వారికి కూడా తెలుసు. దాంతోపాటు మా ఖమ్మంకి సంబంధించి మా మంత్రుల గారితో పాటు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు సిపిఐకి సంబంధించిన వారు కూడా సాంబశివరావు గారు కూడా స్పాంజ్ ఐరన్కి సంబంధించిన అంశం, ఈ రెండింటికి అంశాల విషయంలో నేను కేంద్ర మంత్రి కుమారస్వామి గారితో 3 మార్లు కూడా వారితో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. నేను వారిని కోరినా, సార్ మీరు రండి. వారు కేంద్ర మంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వారితో కూడా మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు కన్విన్స్ చేశారు, మీకు కావాల్సిన సపోర్ట్ ఇప్పిస్తాం ఖమ్మంకి సంబంధించిన స్పాంజ్ ఫ్యాక్టరీకి సంబంధించి. గౌరవ ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, మా డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని అతి తొందరలోనే కుమారస్వామి గారు కూడా వారు అభయం ఇవ్వటం జరిగింది. అతి తొందరలోనే వచ్చి వారే అనౌన్స్మెంట్ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల కాబోతా ఉంది. సో ఇది మా చేస్తా ఉన్న ప్రయత్నం. దానివల్ల ఈరోజు వచ్చిన టెక్నాలజీ ద్వారా
ఒక ఛాలెంజ్ ఉంటుంది అధ్యక్ష. రేపు పొద్దున మా వెంకటరమణారెడ్డి గారు అడగొచ్చు, ఉదాహరణ అడగొచ్చు. ఈరోజు 500 మంది ఉన్నారు, రేపు 50 మందే ఉంటే స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ మీరేం తీసుకొచ్చండి? టెక్నాలజీ సంబంధించి కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు తీసుకెళ్తామని వారు చెప్పారు. ఆ టెక్నాలజీని పెట్టి కాదనలేము, ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలి, దానికి సంబంధించి పరోక్షంగా వచ్చే ప్రయోజనాలు చూడాలి. ఆ విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి హరీష్ రావు గారు అనేక విషయాలు చెప్పారు అధ్యక్ష. సంతోషం. ఐటీ టవర్ నిర్మాణం జరగాలి, ఐటీ టవర్ నిర్మాణం Tier 2, Tier 3 సిటీకి తీసుకురావాలి అనే కార్యాచరణలో పోయినారు అధ్యక్ష. ఎనీ పాజిటివ్ స్టెప్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ బై అస్ అని ఈరోజు సిద్దిపేటకు సంబంధించి 2 టైర్స్ నిర్మాణం సంబంధించి కంపెనీస్ వెనుకపోవటం విషయంలో వారు ప్రస్తావన చేశారు. వారికి కూడా తెలుసు అధ్యక్ష, మారుతా ఉన్న టెక్నాలజీ యుగంలో వీఆర్ ఇన్ ఏ రైట్ నౌ వీఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ డిఫరెంట్ టర్న్. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న చెప్తా ఉన్నప్పుడు ఐటీ రంగానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ టేకింగ్ ఏ పివటల్ రోల్. అలాంటి సందర్భంలో టెక్నాలజీకి సంబంధించిన కంపెనీస్ అన్నిటిని కూడా వారు రాబోయే కాలంలో అప్గ్రేడ్ చేయటం, దాంట్లో పనిచేస్తూ ఉన్న స్కిల్డ్ మ్యాన్ పవర్ వారిని రీస్కిల్ అప్స్కిల్ చేసే ప్రయత్నంలో కంపెనీస్ ఉన్నారు. ఆ క్రమంలో కొన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు స్థానికంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వ పరంగా ఏదైనా కంపెనీస్ వారు రిప్రజెంట్ చేస్తే మేము ఆచరణలో పెట్టకుంటే ఈరోజు దానివల్ల కంపెనీస్ మూవ్ అయినాయంటే తప్పకుండా మేము చర్య తీసుకుంటాం. ఈరోజు అదేవిధంగా చాలా కంపెనీస్ సంబంధించి మనము చూస్తూ ఉంటాం అధ్యక్ష. వారికి అక్కడ యాంకర్ పార్ట్నర్ రాగానే సిద్దిపేటలో కూడా ఒక యాంకర్ పార్ట్నర్ వచ్చారు. ఆ క్రమంలోనే 18 కంపెనీస్లో ఈరోజు 7 కంపెనీస్ పనిచేస్తూ ఉన్నాయి. మిగతా కంపెనీస్ కూడా, ఎందుకంటే సిద్దిపేట కూడా హైదరాబాద్ చొరవలో దగ్గరలో ఉంది, అక్కడ అందరూ కూడా ట్రైనింగ్ చేసుకునే కంపెనీస్లో జాయినింగ్ ట్రైనింగ్ అయ్యి హైదరాబాద్కి పోయి వారి స్కిల్ వచ్చింది కనుక వారిని అక్కడ పోవటం జరుగుతూ ఉంది. అనేక సందర్భాల్లో ఆ కంపెనీస్ ఆ విధంగా పోవటం జరుగుతూ ఉంది. దట్ ఈస్ ద బేసిక్ ఛాలెంజ్ ఐఎమ్ ఆల్సో ఫేసింగ్ అండ్ ఎవ్రీబడి ఆర్ ఫేసింగ్ ఇట్. సో దాని కంపెనీస్ ఏ విధంగా రిటైన్ చేయాలి, ఏ విధమైన ప్రయత్నం చేయాలో తప్పకుండా చేస్తాము. ఆ విధమైన ప్రయత్నం చేస్తాం. మీరు చెప్పింది ఇంటర్నెట్కి సంబంధించి కానీ ఇంకేది కూడా ఈ ఐటీ టవర్ సంబంధించి ఆల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ TGISCA ప్రాంప్ట్లీ పే చేస్తూ ఉంది. ఎక్కడైనా చిన్న అరకొర ఎక్కడైనా డిస్టర్బెన్స్ వచ్చే అవి చూసుకుంటాం. ఎలక్ట్రిసిటీ కానీ, ఇంటర్నెట్ ఛార్జెస్ కానీ, శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ. అదేవిధంగా 3 years మీరు ఒప్పందం ప్రకారం 3 years ప్రకారం చేశారు. మొన్న మీరు హరీష్ రావు గారు రిప్రజెంట్ చేయటం జరిగింది. నేను కూడా మా అధికారులతో మాట్లాడాను. ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వం 3 ఏళ్ల వరకే స్టెబిలైజ్ అవుతుందని ఆలోచన చేసినా అనుకుంటాం పాజిటివ్గా. ఇంకా కూడా స్టెబిలైజ్ కాలేదు. ఇంకా కూడా కంపెనీస్కి ఎక్స్టెండ్ చేయాలని కోరుతా ఉన్న సందర్భంలో నేను మా MD గారికి కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి కనుక, కార్పొరేషన్ నిర్ణయం తీసుకోలేదు కనుక ప్రభుత్వానికి మరి ఆ ఫైల్ని ప్రాసెస్ చేయమని చెప్పాం. అతి త్వరలో కూడా 3 years + 3 years బికాజ్ వీ వాంట్ కంపెనీస్ టు సస్టైన్. వి డెఫినెట్లీ యువర్ సజెషన్, మా సంకల్పన కూడా అదే. ఐటీ కంపెనీకి సంబంధించి ప్రత్యేకంగా Tier 2 అదేవిధంగా Tier 3 నాకు కూడా ఉంది అధ్యక్ష. నేను పొద్దున పోగానే నువ్వు ఐటీ మంత్రిలో ఏం పెడుతున్నావు అని మా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు అడుగుతూనే ఉంటారు. సరే నేను అందరికి చెప్పలేను. సరే ఏదో గన్ పాయింట్ పెట్టి ఎవరినో ఒకరినో ఇద్దరినో పెట్టి 50 మందినో 100 మందిని పెట్టించే ప్రయత్నం చేసిన. కానీ వారు అక్కడ 6 నెలలు ఉద్యోగపరంగా అన్ని స్కిల్స్ నేర్చుకుని వారు అందరు హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్ 2-3 గంటల్లో వచ్చేసి హైదరాబాద్కి వస్తుంటారు. ఎవరికైనా అధ్యక్ష, ఏ ఇండివిజువల్కైనా హైదరాబాద్ రావాలి, ఈ ప్రాంతంలో ఉండాలి, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, ఒక కార్ కొనుక్కోవాలి, ఇదే హైదరాబాద్లో ఉండాలని ఒక ఆలోచన ఉంటుంది. వారికి కాదంటలేను. కానీ హౌ టు రిటైన్ పీపుల్ Tier 2, Tier 3 సిటీ సంబంధించి నేను మొన్న కూడా చెప్పిన అధ్యక్ష, వరంగల్లో 2 కంపెనీస్ సంబంధించి వారు ప్రత్యేకమైన ఇబ్బందులను మాకు దృష్టికి తీసుకొచ్చారు. అయితే వారు చెప్పిన అంశానికి కూడా 3 years అండ్ ఎక్స్టెన్షన్కి సంబంధించి కూడా తీసుకోవడం జరుగుతుంది.